కంచెల కృష్ణారెడ్డి గారు పుట్టి పెరిగిన ఊరు ఇది అన్నారు కదా, ఈ ఊరికి తనకి మీకు ఉన్నటువంటి అనుబంధం ఎలాంటి? మేడం మా ఊరి అసలు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా ఊర్లో ఆయన పుట్టడము, మా గ్రామానికి సేవ చేయడము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన సంకల్పం ఒకటే ఉండేది, నా గ్రామం, నేను పుట్టినటువంటి గ్రామంలో ఎటువంటి వారికి కూడా ఎటువంటి ఏ కుల మతం లేకుండా వారికి కూడా ఎవరికి ఎటువంటి పరిస్థితి రావద్దు, ఎటువంటి ఆపద వచ్చినా నేను ఆదుకుంటా అనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. మన ఊరే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, చిట్యాల మండలం కానీ, తర్వాత మునుగోడు నియోజకవర్గం కానీ, ఇప్పుడు నల్గొండలో కూడా అడుగు పెడుతున్నారు. ఎందుకంటే నేను నా ఊరే కాకుండా, నా నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గాలు కూడా నేను సేవ చేయాలి, ఆయన సంకల్పం నేను సంపాదించాలి, ఏదో చేయాలన్న ఉద్దేశం ఆయనకి ఎన్నడూ కూడా లేదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, వాళ్ళ తండ్రి గుణం కూడా అట్లాంటిదే. అసలు వాళ్ళ తండ్రికి ఒక జన్మనిచ్చినటువంటి గొప్పగా చెప్పుకోవచ్చు అతన్ని. ఎందుకంటే ఈరోజు మా భువనగిరి కాన్స్టిట్యూషన్లో చేస్తే మేము అదృష్టంగా భావించేవాళ్ళం. ఎందుకంటే ఇంకా అభివృద్ధి జరిగేది మాకు, మా నియోజకవర్గం ఇంకా అభివృద్ధి జరిగితే అనేటువంటి ఉండే మాకు. కానీ ఇప్పటికైనా నల్గొండలో చేయాలి, అతనికి ఒకటే సంకల్పం, నేను నా ఊరు కాకుండా అందరికీ చేయాలి సేవ అనేటువంటి సంకల్పంతో వెళ్ళేటువంటి వ్యక్తే తప్ప కానీ తప్పకుండా గెలుస్తాడు, మంచి బ్రహ్మాండ మెజారిటీతో గెలుస్తాడు, అందరికీ సేవ చేస్తున్నటువంటి నమ్మకం మాకున్నది. 100 రోజులకు ఎక్కువ అయిపోతుంది కదా. అవును. ఇప్పుడు ఊర్లో ఏమైనా మార్పులు వచ్చాయి అంటే, మార్పు కోసం అని గవర్నమెంట్ని మార్చాం అనేది ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. ఏమైనా మార్పు వచ్చినా మీ గ్రామం వరకు చూస్తున్నారు? మార్పు అది ఎక్కడ కనిపిస్తలేదు మేడం. హామీల వరకే పరిమితమైంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే పబ్లిక్ ఏందనుకున్నానంటే ఒకసారి మార్పు చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో తప్ప, కానీ అటువంటి ఒక్క హామీ కూడా హామీ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. వాళ్ళు చేయరనేటువంటి నమ్మకం కూడా ప్రజల్లోకి వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు మేము 6 గ్యారెంటీ చెప్పుకోవడం, కానీ 6 గ్యారెంటీలలో ఒక ఫలితం కూడా వాళ్ళు ప్రజల్లో రాలేదు, సామాన్య ప్రజలకు కాలే న్యాయంగా. ఇప్పుడు రైతు బంధు రాలే, అందరికీ రైతు బంధు పడలే, రుణమాఫీ కాలేదు, వాళ్ళు ఒక గ్యాసు, మేము విద్యుత్తు చేసిన విద్యుత్ ఏం చేస్తారు, గ్రామాలలో ఎంత విద్యుత్ వాడతారు మేడం? గ్రామాలలో విద్యుత్ వాడేది ఎంత? మరి అటువంటి విద్యుత్తుకు వాళ్ళు ఫ్రీ చేయడం ఏంటి పెద్ద 100-150 రూపాయలు పెద్ద సమస్య కదా గ్రామీణ ప్రజలకు. మేము ఇచ్చినామని చెప్పి వాళ్ళు ఈరోజు పబ్లిక్లో షోయింగ్ పెద్దగా ఉంచుకొని మేము చేసినాం అంటారు. ఇప్పుడు ఒడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తున్నారు, అది ఇంతవరకు అమలు చేయలేదు. ఇంకోటి బస్సు ఫ్రీ అన్నారు. బస్సు ఫ్రీ దేనివల్ల లాభం మేడం? ఈరోజు బస్సుల్లో మహిళలు కొట్టుకొని వస్తారు మేడం. వాళ్ళు ఇచ్చే 10-20 రూపాయల టికెట్ కోసము ప్రజల్లో ఇవాళ ఒకటి ఏంటంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి, వ్యతిరేకత వచ్చేస్తుంది. ఇది లేకుండా బాగుంటారా బాబు, ఎందుకు పెట్టండి ఈ బస్సు ప్రయాణం మాకు, లేదు అని చెప్పేటువంటి పరిస్థితి రోజుల్లో ప్రజల్లో వచ్చేసింది ఆ మార్పు. పట్టుకోండి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ రండి గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అంటే 200 యూనిట్ కంటే తక్కువనే కాలుతుంది, 200 యూనిట్ ఫ్రీ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. అంటే మీ ఊర్లో మీకున్న అవగాహన వరకు ఎవరికైనా ఫ్రీ కరెంట్ వచ్చిందా? ఫ్రీ కరెంట్ అంటే మేడం 200 యూనిట్లు ఎవరు దాటదు. మామూలుగా ఏమన్నా ఏసీలు ఎక్కువ ఉన్న వాళ్ళకే దాటుతుంది. మామూలుగా మా చిల్లర వాళ్ళకి ఒక ఫ్యాన్ వేసుకుంటారు, ఒక లైట్ వేసుకుంటారు, దానివల్ల ఎక్కువ యూజ్ అయ్యేది ఏం లేదు. మామూలుగా ఏముంది, ఇప్పుడు జనాలు ఇప్పుడు మన రైతులు కానీ కూలీలు కానీ 100 యూనిట్లకు అయితే ఎక్కువ కాల్చారు. దాన్ని బట్టి 150 రూపాయలు ఫ్రీ ఇచ్చిన అనేది ఎంతవరకు న్యాయం? అంతగా దానివల్ల ఏమీ లేదు. కాకపోతే పెద్దగా యూజ్ చేసే వాళ్ళకే లాభం అది. అదైనా కూడా ఫ్రీ అయిందా? అదైనా కూడా అయిందా? కరెంట్ బిల్, 0 కరెంట్ బిల్ వచ్చిందా? కొంతమందికి వచ్చింది కానీ అందరికి ఏం రాలే. ఊళ్ళో కొంతమందికి ఇట్లా మామూలుగా గుడిసెలు అట్టిన వాళ్ళకే వచ్చింది. ఇప్పుడు మొన్న కేసీఆర్ రోడ్ షో కూడా ఇటు భువనగిరిలో జరిగింది. ఇప్పుడు రోడ్ షో జరిగిన తర్వాత కేసీఆర్ మీద ఇంకా నమ్మకం వచ్చిందా? 100%. అంతకు ముందు సరేలే వీళ్ళని మార్చేద్దాం అని అనుకున్నారా మీరు? ఎట్లా, మీ అభిప్రాయం ఎట్లా ఉండేది? కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని పథకాలు కరెక్ట్గా వచ్చినాయి. ఏదైనా రోడ్ షోకి వచ్చినా కానీ కేసీఆర్ అభిమానంతో ఎక్కడెక్కడ జనాలు వచ్చి నువ్వే కావాలి సారు, మళ్ళా వేరే వాళ్ళు వస్తే మాత్రం ఈ ఉచిత హామీలు ఇచ్చి ఏముంది మేడం, మహిళలకు 2500 ఇస్తా అని చెప్పి 2500 అని ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఇవ్వలే. గ్యాస్ ఏముంది 500 మాఫీ చెప్పిండు, సబ్సిడీ 500 ఇచ్చిన మేడం. అదే ఇంటి దగ్గర 500 కట్టుకొని ఉంటే 500 ఇచ్చి 500 ఇచ్చినట్టుంటేనేమో లాభం ఉండేది. నేను ఆన్లైన్లో వేస్తా అంటే ఎన్నడేస్తాడు ఆయన? ఎన్నడేస్తాడు? అది 500 ముచ్చట, అది అంత పక్కకు పోయింది. అది
ఆ గ్యాస్ ఆయన ముచ్చాడు ఉచిత మాటలే కానీ వేరేది ఏం లేదు. ఇంకోటి 500 రూపాయలు బోనస్ అన్నాడు. 500 లేదు వడ్లకు, నేను వస్తే 2500 ఇస్తా, 2500 క్వింటాల్ కొంటా, 500 బోనస్తో కలిపి అని చెప్పిండు. అది ఉట్టి మాటలు అయింది. మహిళలు ఏముంది మేడం, ఒక్కొక్కరు కొట్టుకుంటున్నారు. నాకు సీటు లేదు, నా మొగడు భార్య భర్త పోతే భార్య కూర్చుంటుండు, భర్త నిలబడుతుండు. సీట్ లేదు, ఇద్దరు భర్తలు కొట్టుకునే కాలం వచ్చింది. ఇంకా నిన్న చూసినాం మేడం బస్సులో, అంత ఘోరంగా ఉన్నది. అది ఏమున్నా మన గవర్నమెంట్ వాళ్ళకే పనిచేస్తుంది కానీ మామూలు కూలి రైతు కానీ కూలి రైతు ఎన్నోడు పోతాడు మేడం, ఎప్పుడో ఒక నాడు పోతాడు. ఆ ఊర్లో లేస్తురా బస్సులు, అవి ఆటోలో పోతురు వస్తురు. ఈ బస్సులు టైం కాక రాక అది కూడా ఒక మోసం అయింది. 2 లక్షల రుణమాఫీ ఏమన్నాడు, మీరు తెచ్చుకోరి, ఆయన 1,00,000 రూపాయలు మాఫీ చేసినా కానీ మీరు 2 లక్షలు తెచ్చుకోరి, నేను వచ్చిన డిసెంబర్ 9కే మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పింది. అది మోసపూర్తిగా ఫలితాలు అయిపోయింది. అది కూడా రాలేదు. రానున్న రోజుల్లో ఎన్నడున్నా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యడం ఖాయం. ఎన్నడున్నా మళ్ళీ మా ఊరికి వస్తే మా కృష్ణారెడ్డి సార్, కంచర్ల కృష్ణారెడ్డి సారు నల్గొండ పార్లమెంటులో పోటీ చేస్తుంది కాబట్టి అప్పుడు కూడా ఈ గుడి 1,50,00,000 పెట్టి గుడి కట్టించాడు. ఊళ్ళో మా ఊళ్ళో గుడి ఉండే, చిన్న ఎన్నడో పురాతన గుడి ఉండే, తీసి ఊరు మొత్తం మీద నాకు మా ఊరు అనేది నేను ఊర్లో పుట్టినానుకు నాకు ఈ ఊళ్ళో మంచిగా ఉండాలి, మా ఊళ్ళో ఉన్న ప్రజలు మంచిగా ఉండాలి అనేతోటి 1,50,00,000 పెట్టి గుడి కట్టించిండు. అదేవిధంగా అన్ని వార్డులల్లో కొన్ని నీళ్లు లేని కాడల్లా టాంకీ కట్టించిండు. ప్రతి ఆడపిల్లకు కేసీఆర్ ముందు కళ్యాణ లక్ష్యం పెట్టముందుకే ఉరుమొడ్ల కాడ కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు కంచర్ల కృష్ణారెడ్డి. సొంత నిధులతోటి 20,000 ఇచ్చిండు. ఫస్ట్ 20,000తో స్టార్ట్ చేసిండు. 20,000తో స్టార్ట్ చేసి మొన్న 2019 నుంచి అలా కొడుకు బర్త్డే పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ 30,000 చేసిండు. ఏ పార్టీ అనకుండా, ఏ కులం అనకుండా ప్రతి ఇంటికి ఆడవిళ్ళ పెళ్లి అయితే 30,000 రూపాయలు ఇప్పటికి ఇస్తుండు. ఇంక ముందులో ఆయన ఆడ ఎంపీగా గెలవంగానే మళ్ళీ మంచిగా ఇంకా ఎక్కువ చేసే అవకాశం కూడా ఉంది. దీని గురించి మంచిగా చేస్తుండు. ఎన్నడున్నా కృష్ణారెడ్డి బంపర్ మెజార్టీతో గెలుస్తాడు నల్గొండ పార్లమెంట్లో. అదేవిధంగా ఉరుమొట్లలో అయితే ఎట్లయితే చేసిండో ప్రతి మన పార్లమెంటు నల్గొండ జిల్లాలో అదే విధంగా చేస్తాడని మా నమ్మకం. ఇప్పుడు కూడా మాకు భరోసా ఉంది, ఆయన గెలుస్తాడని భరోసా ఉంది. బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. అన్న ఇప్పుడు వచ్చిన అన్నని కూడా ఇట్లా రమ్మన్నారా, లేదా ఇక్కడికన్నా రండి, పర్లేదు, అట్లా ఇక్కడ కూర్చోండి అన్న, పర్లేదు. మిమ్మల్ని చెప్పురా, అడగండి. వెంకీ, ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు బాగుందా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మంచిగా ఉండేది. ఏం బాగుండేది, ఏం మార్పు వచ్చింది? కేసీఆర్ వచ్చినాక నీళ్లు నిధులు నియామకాలు వచ్చినాయి, జాబ్స్ కూడా వచ్చినాయి, పేద విద్యార్థులకు స్టడీ కూడా గురుకుల పాఠశాలలు వచ్చినాయి. అదేవిధంగా ముసలోళ్ళకు పింఛన్ మంచిగా వచ్చేది. అదేవిధంగా ఇంటింటికి సాగరణాలు ఇచ్చిండు. అదే ఇప్పుడు నియామకాల దగ్గరకు వద్దాం. అంటే మీరు నియామకాలు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ నియామకాల విషయంలో ఫెయిల్ అయింది అనే యూత్ అంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారనేది మనకు తెలుసు. ఏదో వాళ్ళకు అంటే హామీలు ఇచ్చిండ్రు, చేయలే కదా. 100 రోజులలో కంప్లీట్ చేస్తున్న హామీలు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు మనకి కంచెల కృష్ణారెడ్డి గారు పుట్టి పెరిగిన ఊరు అది ఇదని చెప్పుకుంటున్నాం. కంచెల కృష్ణారెడ్డి వల్ల ఊరికి ఏమైనా లాభం జరిగిందా? ఆయనకి ఓటు ఎందుకు వేయాలి అంటారు? కంచెల కృష్ణారెడ్డికి ఓటు ఎందుకు వేయాలంటే, మా ఊరికి గుడి కట్టిండు, నీళ్లు లేనప్పుడు నీళ్లు తెప్పించిండు, సాగర్ నీళ్లు. అదేవిధంగా పేద విద్యార్థులకు స్టడీ చేపిస్తుండు. అదేవిధంగా ఆడపడుచులకు కట్నం లెక్క కానుకలు ఇస్తున్నాడు పేద ఆడపిల్లలకు. ఏ కుల మత భేదాలు లేకుండా, ఏ పార్టీ లేకుండా నా బిడ్డ ఎటనో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకని ఆయనకు ఓటేయాలి. 10th చదివే విద్యార్థులకు 9 అబోవ్ వచ్చిన వాళ్ళకు ఎంతమందికి వస్తే అంతమందికి 20,000 ఈచ్ మెంబర్కి ఇస్తుండు ప్రతి ఇయర్. ఈ ఊర్లో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా మంచి జరిగిందా? ఏం లేదండి, ఏం జరిగింది ఏం లేదండి. రైతు భరోసా అన్నారు, అది రాలేదండి. పేద విద్యార్థులు అది రుణమాఫీ అనేది అది రాలేదండి. మహిళలకు 25,000 అది రాలేదండి. చాలా భ్రమలో ఒక భ్రమ చూపించారు అంతే తప్ప గవర్నమెంట్ చేసింది ఏం లేదు. రుణమాఫీలకు
ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో ఎవరికి ఓటేస్తే బాగుండు అనుకుంటారు? మళ్ళీ కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ కోటేస్తేనే రైతులు కానీ ప్రతి ఒక్కరు అని బాగుపడే ఆలోచన ఉంటుందండి. ఇప్పుడు కంచెల కృష్ణారెడ్డి గారు మీ ఊరు వాళ్ళు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మా ఊరికి ఆయన పుట్టి పెరిగినందుకు ఆయనకు అన్ని సేవా కార్యక్రమాలు చేశారండి. గుడి కట్టించాడండి, పేద విద్యార్థి సాయం చేశాడండి, కళ్యాణ లక్ష్మి గురించి ఆడవాళ్ళ ప్రతి కుటుంబానికి 20,000 నుంచి 30,000 చేసిండండి. అదేవిధంగా సొంత ఖర్చులతోటి ప్రభుత్వ హాస్పిటల్ కూడా కట్టిస్తుండండి ఊర్మడ్లలో. పేద విద్యార్థులకి 20,000 రూపాయల సహాయం, ఆర్థిక సహాయం కూడా అందించారండి. ప్రతి ఇంటికి ఆయన ఒక పెద్ద కొడుకులాగా సహాయం చేస్తూ వస్తున్నారండి ఊర్మడ్లలో వరకు. అంటే ఇప్పుడు ఆయనకి ఇప్పుడు నల్గొండ ఎంపీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నారు. అవునండి. నల్గొండ ప్రజలు ఆయనకి ఓటు వేస్తే ఏం లాభం జరుగుద్ది అంటారు? ఎందుకు ఓటేయాలంటారు? ఆయన ప్రతి ఒక్క కార్యకర్తను సొంత బిడ్డలాగా, సొంత ఖర్చులతోటి, సొంత నిధులతోటి అనేక కార్యక్రమాలు ఉరుమట్లు ఎట్లయితే ఎలాగ చేసిండో నల్గొండ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఒక్క విద్యార్థిని కానీ, కొత్త పేద కుటుంబాలను కానీ ప్రతి దాంట్లో ఆదుకునే మనస్తత్వం ఉంది కాబట్టి ఆయన ఓటేయాలండి. ఎన్నికల సర్వేలో భాగంగానే మనం ఈరోజు చిట్యాల మండలం ఉరుమట్ల గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు నేను తెలుసుకుని దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ గ్రామ ప్రజలతోని ఈరోజు మాట్లాడడం జరిగింది. ఇక్కడ చెప్తున్నటువంటి అంశాల ప్రకారం ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్కి మళ్ళీ ఓట్లు వేస్తే, కేసీఆర్కే ఓట్లు వేయడం వల్ల ఇంకా అంటే తెలంగాణలో రైతులు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరికి కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల లాభాలు జరిగాయి. కానీ ఇప్పుడు గ్రామం అంతా కూడా గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో అవేవి నెరవేర్చలేదు అని చెప్తున్నారు. అది కాకుండా నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి గారు పుట్టి పెరిగిన ఊరు అని కూడా తెలుసుకుని దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే తను ఈ ఊరి కోసం 1.5 కోటి ఖర్చు పెట్టి, తన సొంత నిధులతో ఖర్చు పెట్టి ఒక గుడి కట్టించడంతో పాటు దాదాపు 3 కోట్లు ఖర్చు పెట్టి ఒక హాస్పిటల్ను కూడా కట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి ఉపాధి కల్పించే ప్రయత్నంలో, ఇక్కడ రైతుల్ని ఆదుకునే ప్రయత్నంలో ఒక కాటన్ మిల్ని కూడా తన సొంత నిధులతో కట్టించారు. అదేవిధంగా మంచినీరు అందని కొన్ని ఏరియాలకి, కొన్ని వాడలకి వాటర్ ట్యాంక్ కట్టించడం, అలాగే రైతులకి అందుబాటులో ఉండే విధంగా సంపులను కూడా కట్టించాడు అనేటువంటి విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. దీని గురించి కూడా పూర్తి విజువల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం.